ఎంకే ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ ఈవేళ ఒక గొప్ప విషయం చెప్పబోతున్నాను. లలితా సహస్రనామం అనేటువంటిది చాలామంది ఈ మధ్యన అందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా చదివేస్తూ ఉన్నారు. ఇది రహస్యమైనటువంటి స్తోత్రంగా చెప్పబడింది. పోని చదువుతున్నారు. ఏదైనా అందరూ కూడా చక్కగా చదువుతున్నారా అంటే ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలాగా ఒక ప్రతిదానికి ఒత్తులు పెట్టేసి సాగదీసేసి ఎలా కాలిస్తే అలాగా వాళ్ళు చెప్తున్నారు. మరి దీనికి ఏమిటి ఇన్ని తప్పులు చేస్తున్నాం, అమ్మవారు కోపం వస్తే ఏం చేస్తుందంటే ఖచ్చితంగా అమ్మవారు కోపగించుకుంటుంది. మరి ఏం చేయాలి దీనికి? అందుకని సాధ్యమైనంత వరకు గురుముఖంగా ఎవరైనా చెప్పుకోగలిగితే లలితా సహస్రనామం చేయండి, పారాయణం చేయండి. లేదా మీలోనే ఎవరైనా పండితులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉండి బాగా ఎప్పటి నుంచో చదువుతూ ఉన్న వాళ్ళ దగ్గర అయితే వెళ్ళి మేము ఎక్కడెక్కడ తప్పులు చెప్తున్నామని వాళ్ళ దగ్గర తెలుసుకుని ఈ పారాయణం చేయండి. లలితా సహస్రనామ స్తోత్రం అందరూ వినేటువంటిది కాదు. ఎందువల్ల అంటే మనకి స్త్రీలకి ప్రకృతి సహజమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అటువంటి వాళ్ళు ఈ యొక్క లలితా సహస్రనామం చదువుతూ ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు చదవకూడదు. అలా చదువుతూ ఉంటే ప్రకృతి సంబంధమైనటువంటి ఏదైనా ఇబ్బంది కలిగితే మనకి పాపం వస్తుందనే ఉద్దేశంతో మన పూర్వీకులు ఆడవారికి కొన్ని పరిమితులను విధించారు. కాబట్టి ఆ పరిమితులకు లోబడి అంటే మీకు ఈ నెల ఇబ్బంది లేదు, ఈ వారంలో ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు చక్కగా ఏ సమయంలోనైనా కూడా చదవవచ్చును. అంతేకాకుండా అక్షర దోషాలు లేకుండా సాధ్యమైనంత వరకు అక్షర దోషాలు లేకుండా కనుక ఈ యొక్క లలితను చదవగలిగితే ఇంతకన్నా గొప్ప ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఏదీ కూడా లేదు. కనుక ప్రధానంగా అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే ఒత్తులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది త్రిష్టుప్ ఛందస్సులో ఉన్నది. కాబట్టి ఎక్కడ ఆపాలి, ఏ పదాన్ని ఎక్కడ విడగొట్టాలి అనేటువంటి విషయం అందరూ కూడా తెలుసుకుని చదవాలి. కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఇది చదివేస్తే ఒక్క అక్షరం తేడా, ఒక్క ఒత్తు తేడా వస్తే మొత్తం పదానికి అర్థం మారిపోతుంది. కాబట్టి తెలుగు చాలా కష్టమైనటువంటి భాష. అన్ని భాషలలోకి కూడా కష్టమైన భాష మన తెలుగే. అయినప్పటికీ మన అదృష్టం కొద్దీ మనం తెలుగు భాషలో పుట్టాం. ఈ భాష యొక్క సౌందర్యాన్ని కాపాడుకోవాలి. ఈ భాష యొక్క ఒత్తిడి ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే వేదం అంటే వేద మంత్రాలన్నీ కూడా ఉంటాయి. వేద అంటే చంపడం లేదా నరకడం. వేద చిన్న ఒత్తు పెడితే దాని యొక్క అర్థం అంతా కూడా మారిపోతూ ఉన్నది. కాబట్టి అందరూ కూడా గమనించాలి. ఎక్కడ ఒత్తులు పెట్టాలి, ఎక్కడ ఒత్తులు తీయాలి, ఎక్కడ ఏది ఎలా సాగదీయాలి, ఎక్కడ ఆపాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని గురుముఖంగా కనుక ఎవరైనా కూడా ఈ యొక్క లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే వాళ్ళకి చక్కని ఫలితాన్ని ఇవ్వడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అమ్మవారి ముందరగా మనం ముందర ఉన్నట్టుగా భావిస్తూ అమ్మవారి యొక్క లలితా సహస్రనామ పారాయణం చేయమన్నారు. ఇది చాలా రహస్యమైనటువంటిది. అంటే నోటికి వచ్చిన తర్వాత మన ముందు సాక్షాత్తు అమ్మవారే కూర్చుని వింటారట మీరు చెప్పేటువంటి లలితా సహస్రనామ స్తోత్రాన్ని. అది గమనించుకోవాలి. అందువల్లే తప్పులు లేకుండా సాధ్యమైనంత వరకు మీ ఇంట్లో చేసినా 10 మందిలో పారాయణం చేసినా కానీ ఈ యొక్క లలితా సహస్రనామము అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. కాబట్టి అందరూ కూడా చక్కగా ఎక్కువగా ఆడవాళ్ళే ఈ యొక్క దీన్ని ఫాలో అవుతున్నారు. కానీ వాళ్ళందరూ కూడా గమనించుకోవాల్సింది సాధ్యమైనంత వరకు కాదు, 100%, 100కు 100% తప్పులు లేకుండానే చదవవలసినటువంటి స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రము. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఏ ఒక్క తప్పు వచ్చినా కూడా వ్యతిరేక ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. చక్కగా ఎవరైనా గురుముఖంగా కానీ ఎవరైనా తెలిసిన వారి ద్వారా కానీ ఈ యొక్క లలితా సహస్రాన్ని పూర్తిగా అధ్యయనం చేయండి. చక్కగా నోటికి ప్రతి అక్షరము ప్రతి ఒత్తు పలకగలిగినప్పుడు ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళకి వెంటనే ఫలితాన్ని ఇచ్చేస్తుంది అమ్మవారు. సాక్షాత్తు అమ్మవారే మీ ముందొచ్చి కూర్చుని మీరు చెప్పే లలిత సహస్రనామాన్ని వింటుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. కావున అందరూ కూడా చక్కగా లలితాదేవిని మీరు పూజించండి. పూజ చేసినప్పుడు ఈ యొక్క లలితా సహస్రం చదివేటప్పుడు శ్రద్ధగా జాగ్రత్తగా ఎటువంటి తప్పులు లేకుండా ప్రయత్నం చేయండి. చక్కని ఫలితాన్ని పొందండి. ఇందులో ఎటువంటి సందేహము లేదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.